द्वारा इतोपि महदैश्वर्य संप्राप्ति सिद्ध्यर्थं संकल्पित श्रावण पौर्णमी हिंदुवासर प्रदोषकाल समये राजमातंगेश्वरी स्वरूप महामाया शिवचंडिका प्रसादेन समस्त दिग्विजय संप्राप्ति सिद्ध्यर्थं समस्त स्थल शुद्ध्यर्थं वास्तुदोष निवारण सिद्ध्यर्थं समस्त दिग्विजय सिद्ध्यर्थं समस्त कार्येषु दिग्विजय संप्राप्त्यर्थं संकल्पित सर्वजन वशीकरण सिद्ध्यर्थं संकल्पित पौर्णमी श्रावण मास हिंदुवासर महापर्वणि पुण्यकाले प्रदोषकाल समये राजमातंगेश्वरी प्रसादेन श्रीसूक्त विधानेन पूजां करिष्ये। तदंगत्यानु प्रणाम प्रणाम नरंगिराक्षेन्द्र वासांग पुष्पवाण चापास्ता अनेकानिभिराप्रदामयोगैरहमित्येव भावने भवानी पद्मादस्ता अरुणकर्णचारैरञ्चिता सावकाश देववटिका पुस्तकाभिर्हस्ता करवराढ्या पुल्लकल्हार संस्था कल्याणशीला समप्रभा मृगपतिस्कन्दस्थिता भीषणा అసౌకర్యాలకు చింతిస్తూ ఈ కార్యాలయం ఇప్పుడే కుమారస్వామి గారు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీగా చేసి తీరుతానని చెప్పారు. ఎన్నికలకు ముందే మల్లవల్లి పారిశ్రామికీకరణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. వీరభద్రగూడెం పారిశ్రామిక స్టేషన్ అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎయిర్పోర్ట్ ఎదురుగా ఏదో ఒక ఎంఎన్సీ కంపెనీ చేస్తానని చెప్పారు. రామవరపూడి దగ్గర ఎన్కేపూడి దగ్గర 2 వంతులు లేపిస్తానని చెప్పారు. బ్రహ్మలింగేశ్వరం రిజర్వాయర్ చేపిస్తానని చెప్పారు. ఏలూరు కెనాల్ని పోలవరం కెనాల్ 137.6 కిలోమీటర్ల నుంచి ఏలూరు కెనాల్ని 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన ఆగిపోయిన ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పారు. 15,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు. ఇది ఇళ్ల పట్టాలు మాత్రం చంద్రబాబు గారితో మాట్లాడే చెప్తున్నానని చెప్పా. దానికి 9 మాసాలు టైం పడుతుందని ఆయన చెప్పింది నేను చెప్పాను. మిగతా 5 సమస్యల మీద నేను పనిచేస్తున్నా. అలాగే ఈ కార్యాలయం ఈరోజు ఓపెన్ చేయడానికి ఇంత లేట్ అవ్వడానికి కారణం ఆషాఢ మాసం మంచి రోజులు కాకపోవడం వల్ల 1 నెల, తర్వాత ఎతకటానికి కొంత, ఆ బిల్డింగ్ పైన చిన్నగా అయిపోవడం వల్ల, అలాగే ఈ